చాగు భాయ్ వచ్చావా? దాదా మనకేమైనా ఉత్తరాలు వచ్చాయా? ఉత్తరాలు కాదు భాయ్, మనుషులే వచ్చారు. మనుషులా? ఇద్దరు వచ్చారు భాయ్. అందులో ఒకటి నీ గురించి వివరాలు అడిగాడు. అంటే నీ అబ్బ వాడేనన్నమాట. పాము కోసం పాము తిరుగుతుంది. పోటీలో దేని పాపం పండుతుందో చూడాలి. చూడు భాయ్, ఈ మధ్య పోలీసులు కానీ మీద ఎక్కువైంది. ఒక పక్కన పోలీసులు సిఐడీలు, మరొక పక్కన జనం నీకోసం తెగెతుకుతున్నారు. జర హుషారుగా ఉండు భాయ్, రేపటి నుంచి ఇక్కడికి రావచ్చు. ఠీక్ హై దాదా, ఠీక్ హై. యాద్గిరి యాద్గిరి. ఎందుకు ధర బెల్ట్ తీసి ఉంటావు? చెడ్డీకి పెట్టుకో, మంచిగా ఉంటుంది. ఇప్పుడైనా నిజం చెప్పు, లేకపోతే నీ ప్రాణం తీస్తాను. జబ్బరించకు. ప్రాణాలు తీసుకున్నా తిరిగి ఇచ్చేసిన తెలిస్తేనే కదంట నాకు నిజం చెప్పడానికి. నిజం నీకు తెలిసిన నీ కళ్ళే చెప్తున్నారా? దొంగనేయాల? అవి దొంగ కళ్ళు, అవి ఎప్పుడు అబద్ధమే చెప్తుంటాయి. వాటి మాట నమ్మకు. వస్తా. పాడుకోండి. ఇది కాలం ఒకరా. అమ్మా వీడు వస్తున్నాడే. ఇద్దరు కలిస్తే వీడి ప్రాణాలు తీయటం ఖాయం. ఇది తెలిస్తే రాజా సాహెబ్ నా ప్రాణాలు తీయటం ఖాయం. చాగు చాగు, నీకోసం వస్తాను. మీ రాజీ టాక్సీకి యాక్సిడెంట్ అయింది. పెద్ద చెప్పించాం. నిజంగా పిల్లలు తోడు. జర్ర ఆగు. మా నాయన నన్ను ఒక్కడినే కరిండు. నేను ఆ ఒక్కడిని కూడా కన్నా. నేను చస్తే మా వంశమే ఉండదు దొరా. హడ్డి నరం చేశావు. అవును, నేను ఎప్పుడు కనిపించినా జబరించడమేనా? ఏంటి భుజంగం, పరిగెత్తుకొచ్చావా? పరిగెత్తుకుంటూ వచ్చాను. మీ చాకులు పెద్ద మొదల లారీ గుద్దేసింది. అవును, పెద్ద వాడు గంటల్లో ఉంది ప్రాణం. నిజంగా? పిల్లలు తోడు. చెంబు ఎక్కడా? అమ్మయ్యా వచ్చి వచ్చి. బుద్ధి గడిది నీ ఊరు వచ్చిండు. వాడు కొట్టిన దెబ్బలకు మా బాబే ఆగిపోయిండు. నీ కాళ్ళకు నన్ను పొట్లం కట్టి మా ఊరు పంపించుతారా? నీకేం పర్వాలేవయ్యా, నేను ఉండగా నువ్వు ఎప్పుడే స్వగం చూసావా? ఏం చూస్తాం, మా ఊళ్ళో సారాయి దుకాణం తప్ప ఏం చూడలేదు. ట్యాక్సీలో కూర్చో, స్వగం చూపిస్తాను కూర్చో. టాక్సీ పోనీ పోనీ, టాక్సీ టాక్సీ నువ్వు పోనీ. నాగరాజే చాగు అన్నమాట. అవును బాబు. చాగును చంపాలని రాజీని అంతం చేయాలని చాగు అనుకుంటున్నారన్నమాట. కానీ బాబు, తాను చంపాలనుకున్న మనిషి తన పక్కనే ఉన్నట్టు అటు చాగుకు గాని ఇటు రాజీకి గాని తెలియదు. చాలా విచిత్రంగానే ఉంది బాబు. ఇంతకాలం ఈ విచిత్రమైన నాటకం వీధి మాత్రమే ఆడింది. ఇప్పుడు మనం కూడా ఆ విధితో చేతులు కలిపి ఆడాలి. అంటే ఏమిటి బాబు మీరనేది? వాళ్ళిద్దరి మధ్య పగకి నేనే మూల కారణం. చాగు చెల్లెలు చక్కని చుక్క. ఓనాడు చూశాను, పొందాలనుకున్నాను. అందుకే మేనేజర్ భద్రే ద్వారా చాగును జైలుకు పంపించి వెళ్లి చెడగొట్టించాను. కానీ ఫలితం దక్కలేదు. నేను అందుకునేలోగా ఆ పిల్ల నూతిలో దూకి ప్రాణాలు తీసుకుంది. బాబుగారు, భుజంగం, ఈ నిజం తెలిస్తే వాళ్ళిద్దరూ కలిసి తాచుల్లా రేచుల్లా మన మీదకి వస్తారు. అందుకే ముందుగానే వాళ్ళిద్దరిని ఒకళ్ళనొకళ్ళు నరుక్కునేట్టు చెయ్యాలి. అంటే ఇంతకాలం స్నేహం అనే చీకట్లో వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య నిజాన్ని వెలిగించాలి. ఆ వెలుగులో వాళ్ళిద్దరిని ఒకళ్ళనొకళ్ళు తెలుసుకునేట్టు చెయ్యాలి. అర్థమైంది బాబు, అర్థమైంది. అయితే వెళ్ళు. రాజీయే తన కత్తికి కావలసిన మనిషిని చాగుతో చెప్పు. చాగుయే తను రక్తం తాగవలసిన మనిషిని రాజుతో చెప్పు. వెళ్ళు. చేద్దాం. ఇగో చాగు మాట. రారా, నీ అబ్బా నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏం బే, రాజా సాహెబ్ చెంచాగిరిగాక అబద్ధాలాడే ఉద్యోగం కూడా ఆరంభించావా? చూడు చాగు, మా వంశంలో ఇంతవరకు సరదా కూడా ఎవరో అబద్ధం చెప్పారు కదా. అబద్ధం చెప్తానని పందెం కట్టి మా తాత ఆస్తంతో పోగొట్టాను. నీకు తెలుసా సంగతి? అదిగో నోరు ఇప్పే అబద్ధాలు. నీ అబ్బ రాజీకి యాక్సిడెంట్ అని చెప్తావా? చాగు, అలా చెప్పడం నాకు ఒరిగింది ఏమిటంటావు? మరి ఎందుకు చెప్పావు? ఎవడో చెబితే అమాయకం ఉండామని నిజం నమ్మాను, నీకు చెప్పాను. కానీ చాగు, ఇప్పుడు నీకు వార్త చెబుదామని వచ్చాను. ఇది మాత్రం విని చెప్పేది కాదు, స్వయంగా తెలుసుకున్నది నా పిల్లలతో. ఏమిటది? నువ్వు ఒక మనిషి కోసం పగబట్టి వెతుకుతున్నావు. అవునా? అవును. అతను ఎవరో నీకు తెలుసా? నీకు తెలుసా? చెప్పు, ఎవడాడు? ఎక్కడుంటాడు? ఎవరో కాదు, నువ్వు చెయ్యి కలిపి చెలిమి చేసిన రాజీ. నాకు తెలుసు బే, నువ్వు అబద్ధమే కూస్తావని. నా యాళ్ళ
మా స్నేహం చూసి ఓరవలేక మేము కలిసుంటే గెలవలేక నువ్వు నీ రాజాగాడు వేసిన పన్నాగమని తెలుసు బే. అబ్బా ఇంకోసారి ఇలా కూసావో ఆ గుడి మెట్ల మీద కొబ్బరికాయ పగిలిన నీ తలకాయ పగులుద్ది. జాగ్రత్త. దీరేబ్బా వీడు చదువు సంజాలేని ఒట్టి మొరటు వెధవ. ఆ రాజుగాడైతే కొంచెం చదువుకున్నాడు. ఆడికి చెప్తే నమ్మచ్చు. ఆడికే చెప్తా. అబ్బా రాజు దాని సంగతి ఉదయమన్నా అది అబద్ధమే. ఎవరో అబద్ధాలు కోరు అబద్ధం చెప్పాడు, నేను నీ దగ్గర చెప్పాను. కానీ ఇది మాత్రం నిజంగా నిజం, పచ్చి నిజం. అమ్మతోడు మీ కుటుంబాన్ని నిప్పు నూతులో తోసిన నీచుడు ఆ చాగుయే. చాగు? ఎవరు చెప్పాను నీకు? ఎవరో చెప్తే నేను నువ్వు చెప్తాను, స్వయంగా తెలుసుకున్నాను. స్వయంగా తెలుసుకున్నావు? నా పిల్లలతోడు. చాగు అంటే ఎవరో కాదు, నీతో స్నేహం చేస్తూ నీ ఇంట్లో ఉంటున్నా ఆ చాగుయే. అయితే ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడో కాదు, ఇక్కడే ఇప్పుడే ఆ గుడి దగ్గర చూసాం. రా చూపిస్తాను. చూపిస్తా ఉంటా. స్నేహం దీపం లాంటిది. దాని దగ్గరికి మీరు వచ్చారో పురుగుల్లాగా మాడిపోతారు. బాబు తచ్చాను. అమ్మో 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 అమ్మా అమ్మా అమ్మో అమ్మో కాలు బాబు పడుకో. ఏమిటిది? లేలే. అమ్మా 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 కాస్తలో బతికి బయటపడ్డా. లేకపోతే 10 రోజులు పోయాక నాకు పెద్ద కర్మ ఏర్పాటు చేయాల్సి వచ్చేది. మహాప్రభు. ఏం జరిగిందయ్యా? నిజం చెప్పలేదా? చెప్పాను బాబు. చెప్పగా జీవితంలో మొట్టమొదటిసారిగా నిజం చెప్పాను. ఏడో పేడో వాయించేశారమ్మా. అమ్మా అయితే నమ్మలేదన్నమాట. ఆ దేవుడు వచ్చి చెప్పినా నమ్మేటట్టు లేరు బాబు. అవు మళ్ళా వీడు చదివినాడే గాని తలకాయలేదు ద్వారా వీడు చెప్తే నమ్ముతారా వాళ్ళు? మళ్ళా మరెవరు చెబితే నమ్ముతారు? ఇది కథం చేసి అది షురువు చేస్తా. వాళ్లకు ఈ సంగతి ఎరక చేయాలంటే ఒకే ఒక మనిషి ఉంది. ఎవరది? ఆడి చెల్లెలు. దాన్ని నాగరాజు ఎత్తుకొచ్చిండు. నువ్వు అది ఎత్తుకరా. నారయ్య ఎక్కడుందది? ఆడపాపల లెక్క ఒళ్ళమ్ముకుంటారు, డాన్సులు గట్రా చేస్తురు. వాళ్ళుండే ఈదిలో ఏదో కోటాలో వదిలిపెట్టాడు. భుజంగం, నువ్వు నారయ్య కలిసి మెహందీకి వెళ్ళండి. అక్కడ గానా బజానా ఇళ్ళన్నీ గాలించండి. దాన్ని వీడు గుర్తుపట్టగానే ఇక్కడికి తీసుకురండి. నారయ్య నారయ్య అవుమా లేమలా. సీత, ఏమ్మా? ఏం చేస్తున్నామ్మా? మళ్ళీ తీగ వాలిపోయిందమ్మా, అందుకే పందిరి మీద పెడుతున్నా. అవునమ్మా, పూల తీగ చక్కగా ఎదగాలన్నా, ఆడపిల్ల బతుకు చల్లగా సాగాలన్నా ఏదో ఒక ఆధారం కావాలి. ఏంటమ్మా నువ్వు అనేది? అమ్మా, రాజీ అంటే నీకు ఇష్టమేనా? రాజీ అమ్మా? పిచ్చి తల్లి, తెలిసిందమ్మా. నువ్వు చెప్పకుండానే తెలిసింది. నేను వస్తానుండు. ఆకు మీద ఆకు పెట్టి ఆకులను సున్న పెట్టి, ఆకు మీద ఆకు పెట్టి ఆకులను సున్న పెట్టి, తిరగబెట్టి పెట్టానయ్యో చిన్నయ్యో, పొడుపు తెలిసి కొరకాలయ్యో రాజయ్యో, పొడుపు తెలిసి కొరకాలయ్యో రాజయ్యో. మావిడంచు చీరగట్టి మల్లె పుల్ల చెండు పెట్టి, మావిడంచు చీరగట్టి మల్లె పుల్ల చెండు పెట్టి, సిరగ జుట్టి నోటికిస్తే చిన్నమ్మో, బుగ్గ మీద గంటు పడునే సీతమ్మో, బుగ్గ మీద గంటు పడునే సీతమ్మో. ఆకు మీద ఆకు పెట్టి ఆకులను సున్న పెట్టి, మామిడి పళ్ళు కోరి నేను ఇస్తంటే,
పండు నువ్వే తేనెను మించిన తీపివి నువ్వే తీయటి పండు నువ్వే తేనెను మించిన తీపివి నువ్వే కొంగు దాచిన పర్వాలన్నీ దొంగిలించుకుపోతానే ఏవమ్మో సీతమ్మో ఏవమ్మో సీతమ్మో వదిలేది లేదమ్మో సీతమ్మో ఆకు మీద ఆకు పెట్టి ఆకులను సున్నమెట్టి చిలక జుట్టి నోటికిస్తే చిన్నమ్మో బుగ్గ మీద గంటు పడునే సీతమ్మో ఒడుపు తెలిసి కొరకాలయ్యో రాజయ్యో చెంతకు వస్తే చెబుతానంటే ఆశతోటి చెంతకు వస్తే మొదటాటకు లాగేసి పోకిరి పనులు చేసేవా ఏవయ్యో రాజయ్యో ఏవయ్యో రాజయ్యో ఇది నీకు తగదయ్యో దూర వయస్సు కవ్విస్తుంటే ఓర చూపు ఊరిస్తుంటే దూర వయస్సు కవ్విస్తుంటే ఓర చూపు ఊరిస్తుంటే ఒళ్ళు మరిచి వాటేసుకోన చూడని స్వర్గం చూపించేనా ఏవమ్మో సీతమ్మో ఏవమ్మో సీతమ్మో వదిలేది లేదమ్మో సీతమ్మో ఆకు మీద ఆకు పెట్టి ఆకులను సున్నమెట్టి తెచ్చానయ్యో చిన్నయ్యో కొడుకు తెలిసి కొరకాలయ్యో రాజయ్యో కొడుకు తెలిసి కొరకాలయ్యో రాజయ్యో మావిడంచు చీర గట్టి మల్లె పుల్ల చెండు పెట్టి చిలక జుట్టి నోటికిస్తే చిన్నమ్మో నీ బుగ్గ మీద గంటు పడునే సీతమ్మో బుగ్గ మీద గంటు పడునే సీతమ్మో ఏంటిది పూలు చల్లుతున్నావు? దేవుడి మీద చల్లుతారుగా మరి. నేను దేవుణ్ణా? అవును, నువ్వు నాకు దేవుడివే. అంటే 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 పెళ్లి చేసుకోపోయే మగవాడు ఆడపిల్లకి దేవుడేగా. సీత, మన పెళ్ళెప్పుడో అమ్మ నేను కనుక్కుని రమ్మంది. సీత, నిద్దట్లో నీకు తీయటి కలిస్తే ఎలా ఉంటుంది? ఆ కాసేపు భలే బాగుంటుంది. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ తలుచుకుంటాం, తర్వాత మర్చిపోతాం. మన ఇద్దరి మధ్య ప్రేమ కూడా నిద్దట్లోని తీయటి కలనుకుని మర్చిపో. రాజీ, ఏమిటి మనేది? నిజం సీత, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎందుకు చేసుకోలేవు చెప్పు. సీతను ఎందుకు పెళ్లి చేసుకోలేవు? నీవు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ తెలుసుకునే అధికారం నాకుంది. ఎవరిచ్చారా అధికారం? సీత నా చేతి కట్టిన రాఖీ. చెప్పు, నా చెల్లెల్ని ఎందుకు పెళ్లి చేసుకోలేవు? జాగు, నన్నేం అడగొద్దు. అడుగుతాను, ఒకటి కాదు చాలా అడుగుతాను. పెళ్లి చేసుకోనోడివి ఎందుకు ప్రేమించావు? ఈ అమాయకురాలి మనసు ఎందుకు కదిపావు? ఆశలు ఎందుకు కల్పించావు? చెప్పు రాజీ, చెప్పు. ఉన్నతుడివి, ఉత్తముడివి అనుకున్నాను. మనసున్న వాడివి, మంచివాడివి అనుకున్నాను. నీ అబ్బ ఆడపిల్ల బతుకుతో ఆటలాడే పాపిస్తేవాడివి అనుకోలేదు. రాజీ, సీతను పెళ్లి చేసుకు తీరాలి, లేకపోతే ఏం చేస్తానో తెలుసా? నువ్వేం చేసినా పెళ్లి మాత్రం చేసుకోనని తెలుసు. సీత, క్షమించమ్మా, నన్ను క్షమించు. నా ప్రాణానికి ప్రాణమైన నీకు అన్యాయం చేస్తున్నాడని ఆవేశంలో మంచి చెడ్డ మర్చిపోయానమ్మా. అతన్ని కొట్టిన ప్రతి దెబ్బ నీ మనసుకు తగులుతుందని, నీ గుండెల్లో గాయం అవుతుందని ఆలోచించలేకపోయానమ్మా. ఆలోచించలేకపోయాను. రాజీ,
కొట్టి మనసును ఒప్పించడం, తిట్టి తాళి కట్టించడం చెయ్యకూడని పని. అది మర్చిపోయి పశువులా ప్రవర్తించాను. నన్ను మన్నించి మర్చిపో. ఏమిటి బాబు ఈ అన్యాయం? అది ఏం పాపం చేసిందని దానికి శిక్ష? కోరుకుంది, నీకు చేరువయ్యింది. ఇప్పుడు నువ్వు కాదని కాలతోస్తే అది ఏమైపోవాలి? ఊరు వాడ అంతటికీ తెలుసు మీ ఇద్దరి అనుబంధం. ఇప్పుడు నువ్వు ఆ బంధాన్ని తెంచేస్తే దాని బ్రతుకు ఏమైపోతుంది? ఇంత అన్యాయం చేసే కంటే దాని ప్రాణం నీ చేతులతో నువ్వే తీసేయి బాబు. దాని మెళ్ళలో పసుపు తాడికి బదులు ఊరి తాడు వేయి. కన్న బిడ్డ బతుకు బుగ్గైపోతుంటే కన్న కడుపు పడే బాధ బాబు ఈ ఏడుపు. దాన్ని ఎందుకు చేసుకోవో చెప్పు బాబు. చెప్తానమ్మా, చెప్తాను. మనసిచ్చిన సీతకు, మనసున్న చావుకు చెప్పని నిజం. ఇన్నాళ్ళు ఎవరికీ చెప్పకుండా నా గుండెల్లోనే దాచిపెట్టుకున్న నిజం ఇప్పుడు తల్లి లాంటి నువ్వు పడే ఆవేదన భరించేలాగా చెప్తున్నాను. నా బ్రతుకు ఒక పగబట్టిన